జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ చౌరస్తాలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో తహసీల్ చౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతలు చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు పేద, బడుగు, బలైన విద్యార్థులు చదువుకుంటూ ఈరోజు డిగ్రీలు అయిపోయిన తర్వాత ఉన్నత చదువులకు పోవాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఆనాడు ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో ఇదే విద్యార్థుల యొక్క ఓట్లతోని ఈరోజు గదెనెక్కిండు. ఆ రోజు ఎన్నికల హామీలలో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, యుద్ధ ప్రాతిపదికన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని చెప్పిండు. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డికి స్టైఫండ్ అంటే అతనికి జీతం వస్తుంది కాబట్టి ఈరోజు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. ఈరోజు అయ్యా, ఆ రోజు మీరు గద్దెనెక్కడం కోసం ఏ విద్యార్థులు, నిరుద్యోగులు నీకు ఈరోజు ఆసరాగా మారి ఓటు బ్యాంక్ గా మార్చుకున్నావో ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులకు నీకు కంటికి కనిపిస్తున్నారా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కేవలం 5,000 మాత్రమే ప్రకటించిండు. వెళ్ళి 20,000 అడిగినటువంటి నిరుద్యోగ యువతపై అతి కిరాతకంగా లాఠీ చార్జ్ చేయించిండు. ఇక్కడ విద్యార్థులను పట్టించుకున్న పాపన పోలేరు కానీ ఢిల్లీలో పోయి ధర్నాలు రాష్ట్రోకలు చేస్తాడ. అక్కడ విద్యార్థులకు సరే, మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏమైంది? ఇక్కడున్న విద్యార్థులని గర్భిస్తలేరా? రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మధ్యంతరాన చదువులు పనిచేసి ఈరోజు హోటళ్లలో క్లీనర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు హోటళ్లలో క్లీనర్ గా పనిచేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషిస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు వెంటనే నీ యొక్క మొద్దు నిద్ర వీడకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేసి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ త్వరితగతిన భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఉద్యమాలు మరింత తీవ్రతరం చేసి నీ యొక్క మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు హెచ్చరిస్తా ఉంది. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ.